చూస్తాడు ఈ తల్లో నుంచి అక్కడికి ఉంది, అక్కడి నుంచి అక్కడికి ఉంది, ఇక్కడి నుంచి అమితమైన అగ్గిలాగా పుడుతూ ఉంది. డాక్టర్ చూపిస్తే ఆయన ఏం సలహా ఇస్తే మందులు తింటే నిదానంగా నువ్వు టెన్షన్ పడకుండా ఆతృత లేకుండా మందులు తింటే నిదానంగా బాగా కావచ్చును చెప్పి నేను డాక్టర్ని కాదండి, డాక్టర్లో గుర్తించింది దేవుడు. చేయాలండి ఫ్రీగా దుడ్డుకు వస్తుందా లేదని అడుగుతారు. అప్పుడు తర్వాత మందులు ఇస్తే తింటే విధానంగా బాగా కావచ్చు. ఇది కేసు ఏమిటి పోయినా ఏం చెప్తారు చేస్తే చూసుంటారు. బైపాస్ చేస్తాను. 1,80,000 చేసిందండి. 1,80,000 అడిగినా నువ్వు రాసి పెట్టి నీకు కావాల్సిన వాళ్ళే పెట్టి 3 వాల్స్ ఉన్నాయి. వాల్స్ జస్ట్ ఫోటో తీసుకున్నాను నేను చెప్పకుండా. ఏం పని చేస్తావు చెప్పు, ఆ పని అవుతుందా లేదా నీ పేరు మీద చూస్తాను. ముందు కట్టేదా కష్టాలు ఎవరి పేరు ఉంది, ఎవరు కొంత నిదానం అవుతుంది తయారైతుంది. స్థలం బాగుంది, కొన్ని ఇబ్బందుల వల్ల కాలేదు అవుతుంది. నీ పొగారుడా ఆయన పేరు చెప్పు. ఆయన ఒప్పుకున్నదట్టు పెళ్లి చేస్తాను. నయమైతే చెప్తున్నాను కదా, ఇంతగా చెప్తా చూడు స్వామి. నీ డాక్టర్ 2 రోజులు పడుకోమని చెప్పాడు. 5 నిమిషాలు నాకు టైం ఇస్తే చెప్పాడు కదా ప్రభు రామ. ఇంకేం చెప్పమంటావు రామరెడ్డి? అప్పుడప్పుడు మీ దర్శనం చేసుకుని అప్పుడప్పుడు మీ దర్శనం కలిపి భాగ్యం కలిగించండి. నీకు వచ్చిన నీకు గుడ్డుకున్నప్పుడు రావచ్చు, నేనేం కాదు. ఇప్పుడు అన్నం కొండ కాడికి నువ్వు పోతే కొండలో కూడా వస్తుంది. నువ్వు ఆడ కూర్చొని నన్ను కొండ పోవాలని అంటే ఊహ పడకూడదు దేవుడు. మనం ధైర్యంగా అక్కడ పోవాలా. ఆ ఎదుటి రూపంలో నుంచి వచ్చే గుణాలు నాకు ఉన్నాయా లేవా? నేను రాముని పెట్టాను, లేక వెంకటేశ్వరుని పెట్టాడు. కరుణ ప్రేమతో ప్రపంచాన్ని అంతా వెళ్తున్న ఆయన యొక్క స్వరూపం నాలో ఉందా? నాలో ఉంటే నాకు ఎందుకు ప్రేమతత్వం అంటే ఈర్ష్య లేకుండా దురూపస లేకుండా పోతుంది. ఎందుకు ఈ రోగం వచ్చింది? నేను ఏ జన్మ సంస్కారంలో కర్మ చేశానని అక్కడి నుంచి రేడియేస్ వస్తాయి. అప్పుడు రిప్లై పోయిందంటే చేయదు. మనం పెట్టిన బొమ్మలో నుంచే మనకు రావాల్సింది. అయినా మందే బొమ్మ, ఆడ ఏ బొమ్మన పెట్టు. నేను లోపల తచ్చాల రామ్మ. చేపటి మండలం ఎదురు గ్రామంలో అక్కడ దాటినాక ఆ తట్టు ఉన్నావా ఈ తట్టు ఉన్నారు? ఈ తట్టు ఈ తట్ట ఆడ అమ్మవారిని ప్రతిష్ఠ చేసింది మేము. అల్లాడిపల్లె దాటుతానగానే అల్లాడిపల్లె దాటుతానే ప్రొద్దుటూరు పెడతామని ఈ సైడ్ కాకుండా 3 వాల్స్ ఉన్నాయి. 2 వాల్స్ డిమ్ కొట్టినాయి. అవి దాన్ని మందులతో అయితే కాలే. దానికి వాళ్ళు ఏం చేస్తారంటే గొట్టంతో పంపించేస్తారా, బైపాస్ చేస్తారా పోయి అడగాలి. మొట్టమొదటి రాజశేఖర రెడ్డి దగ్గర ఎవరు కావాలో ఎలక్షన్ అయినా కానీ పోయి చూపిస్తే నీకు వాడు డబ్బు ఇస్తారు. వాళ్ళే హాస్పిటల్ పంపిస్తారు. నీ దగ్గర 10 ఉంటే వాళ్ళు 50 ఇస్తారు. ఎంత పట్టినా 90 కానీ 1 కానీ 1.5 కానీ వాళ్ళే పేరు చేస్తారు. ఇట్లా స్థలము స్థలం వచ్చిందన్నమాట. నీకు వచ్చింది ఏ ఊరు? కోడూరు. స్థలం ఏం చేయాలి? అమ్మాలనా? అది మాకు వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు సార్. అది మాకు వేరే వాళ్ళకి అప్పచెప్పిన పని అయిపోయిందా లేదా అంటే అప్పచెప్పినావు అంటే రికార్డు ఎవరో పేర్లు చెప్తే వాళ్ళ పేరు నేను పేరు చెప్తాను. మా ఫాదర్ పేరు వచ్చి సుబ్బరాయుడు సార్. నేను అప్పచెప్పిన మనిషి వచ్చి రామకృష్ణారెడ్డి. అతను వచ్చి నెగిటివ్ ప్లేస్ వచ్చి పొద్దుటూరు. తన హోటల్ ఉందన్నమాట. అతనికి అప్పచెప్పినాం పని. వాళ్ళు రికార్డు ఇచ్చినా మొత్తం ఇచ్చిన వాళ్ళే చేసి పెడతామని చెప్పినారు.
అది ఈరోజు రేపు అని పెండింగ్ పెడతా వస్తున్నాను. మా స్థలం అమ్మించేదంటే వాళ్ళకి అప్పచెప్తున్నాను. వాళ్ళకి అప్పచెప్పడం అంటే రైటింగ్లు ఇచ్చి నీ పేపర్లు అంతా ఇచ్చి మీరే హ్యాండిల్ చేయాల్సింది, ఇంత నాకు ఇవ్వాల్సింది రాసిస్తావా లేకపోతే ఏమి రాసిలేదు సార్. పని నాకు తెలుసుకోమని చెప్పినాము. పని అయిపోయిన తర్వాత పని అయిపోయినాకంటే వాడు ఎట్లా అప్పేర్ అవుతాడు? కోర్టు ద్వారా పోలేదు సార్. మా ఫాదర్కి యాక్చువల్గా 1978లో స్థలం ఇచ్చినారు మా ఫాదర్కి. వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేశాను అనమాట. దాన్ని ఆక్యుపై చేస్తే నువ్వు కాంప్రమైజ్ కావాలని చూస్తున్నారా? కాంప్రమైజ్ కాలేదు సార్. వాళ్ళు మేము పోయింటే వాళ్ళు మీ చేత నేను చేసుకోమని చెప్పినారు. ఇతను వచ్చి ఇతనికి అప్పచెప్పినాను. కానీ ఆయనకు నేను అప్పచెప్పినానంటే ఆయన ముందు అడుగు వేయాలంటే నేను రైటింగ్లోనే ఇవ్వాలి కదయ్యా. ఏమిటయ్యా అంటే ఆమె ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రానని చెప్తున్నాను. నాకు దగ్గర పని చేసుకుంటా అంటాను. నాకు ఆమె వస్తుందా రాదా ఎట్లా జరుగుతుంది? ఆమె పేరు పూర్తి పేరు నాగార్జున సార్. నీకు నాకు సంబంధం లేదు, నేను రాను. ఇప్పటికి 3-4 తూర్లు చెప్పినా మళ్ళీ నా మీద ఎందుకు ఆశపడుతున్నా? నీకు చాలా తూర్లు ఇన్ఫార్మ్ చేసింది నేను రాను, కానీ నువ్వు ఊరిగా నా మీద ఆశ పెట్టుకున్నావు. నేను రాను, నీకు నాకు సంబంధం. నీ ఇష్టమో చెప్పని నువ్వు చేసుకో. నేను ₹1 లెక్క పంపను, రాను. అయినా కోతులు వస్తాయి రావచ్చురా అని చెప్పండి. పూర్తి పాండురంగయ్య దూడలు. వ్యాధికి వస్తుంది జాగ్రత్త. నరాల్లోకి చేరింది. నరాలు అంటే తల్లోంచి నరాలు అంటారు చూడండి. ఈ నుంచి మెడతిండ్ల కానీ నరాలు చేరుతుంది. ఎక్కువ టెక్అవుట్ చేసేసినామంటే అది లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆ స్వప్నంలో అంతేగాని చాలా ప్రధానం లేదు. పడుకుంటామా అంటాం.